చెప్పేదాన్ని బట్టి తీసుకుంటాను. నమస్తే మామ, ఈరోజు కూడా మళ్ళీ ట్రైన్ జర్నీయే, కాకపోతే లాంగ్ వీడియో అనమాట. ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ లాంగ్ వీడియో చేస్తున్నాను. నిజంగా చాలా ఆలోచించాను, వీడియో తీద్దామా వద్దా లాంగ్ వీడియో అని. కొంచెం ధైర్యం చేసి లాంగ్ వీడియో తీస్తాను, కొంచెం సపోర్ట్ చేయండి. ఏమన్నా తప్పులుంటే కరెక్ట్ చేయండి. ప్రజెంట్ మార్నింగ్ టైం 7 అవుతుంది, 7:10 అవుతుంది. మాకు ట్రైన్ వచ్చి 8:50కి. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగానే బయలుదేరాలి, ఒక 1 అవర్ ముందే. మళ్ళీ అక్కడికి వెళ్ళి తినాలి కదా, అందుకని. ట్యాక్సీ కూడా ఆన్ ది వే. పడేనా కుక్క ఎప్పుడు చూసినా అరుస్తానే ఉంటుంది. తినడానికి వచ్చాం మామ. ఏంటంటావా? పూరి. ఇది ఎట్లా ఉందంటే స్నానం చేసి ఒళ్ళు దోచుకోకుండా వచ్చేసినట్టుంది. మామ లక్కీ 3 పూరీలు వచ్చాయి ప్లేట్, 230 రూపాయలు. అదే మామ మన ట్రైన్ 11014 కోయంబత్తూర్ లోకమాన్య తిలక్ 8:50కి 4th ప్లాట్ఫామ్. చలో పోదాం. కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్. పాపం మనోడు బాగా కష్టపడుతున్నాడు లగేజ్ మోయలేక. ఇది ఈజీగా ఒక 50 to 70 kgs దాకా ఉంటుంది. ఇంతకుముందు ఒకసారి ఇదే ట్రైన్లో ట్రావెల్ చేశాను నేను, ముంబై వరకు కోయంబత్తూర్ నుంచి. అప్పుడు కూడా చాలా లేట్ అయిపోయింది ట్రైన్, ఒక 4-5 అవర్స్ లేట్. ఆన్ టైం వెళ్ళినా చాలు, త్వరగా వెళ్ళలేదు. ఇదే మామ B3, మాది ఇక్కడే 71-72 ఈ సైడే వస్తుంది. ఇలాంటి రోజు కోసమే మామ ఎదురు చూస్తున్నాను నేను. సైడ్ అప్పరు సైడ్ లోవర్ మందే. ఇప్పుడు ఉండే సీట్లో తలనొప్పి ఏందిరా అంటే డోర్ పక్కనే అనమాట, వస్తూ పోతూ ఉంటారు తలకాయ నొప్పి. కంపెనీ వాళ్ళు ప్రీమియం కుక్కర్లో బుక్ చేశారు, సో అందుకని డోర్ పక్కనే వచ్చింది అనుకుంటా. అడ్జస్ట్ అవ్వాలి, నాకు ఇంక నిద్ర పట్టదు. బుద్ధింకలు కూడా ఉన్నాయి. సూపర్ క్లీన్ ఉంది, మంచి సెంటు కొట్టున్నారు. హ్యాండ్ వాష్ అండ్ వాటర్ కంపల్సరీ. ఎగ్జాక్ట్ టైంకి తీసాడు 8:50. ట్రైన్ కూడా కదిలేసాం. చూద్దాం జర్నీ ఎలా జరుగుతుందో, నాతో పాటు మీకు చూపిస్తాం. పోయి కోయంబత్తూరు. ఇంతకీ ఎక్కడ వరకు వెళ్తానని చెప్పలేదు కదా. నార్త్ కర్ణాటక, కలబుర్గి అని, తెలంగాణ మహారాష్ట్ర బార్డర్. నైట్ ఒక 3:30కి వస్తుంది అనుకుంటాం మా స్టాప్. అలారం పెట్టుకోమని మరీ రెడీగా ఉండాలి నిద్రలేయడానికి. ప్రతిసారి ఇలానే వద్దు మా విండో సీట్ వస్తే విండో నీట్గా ఉండదు, అసలు క్లీన్గానే లేదు. ఏదో కనిపిస్తుంది అంటే కనిపిస్తుంది. లోపల ప్రశాంతంగా కూడా మాట్లాడలేము, అందరూ లేడీసే ఉన్నారు. అంతా ముంబైకి వెళ్తున్నారేమో, ఇంకా బయటకు వచ్చే షూట్ చేస్తాం. అందరికీ తల ఒక్కొక్కటి పనిచేస్తారు మామ. ఇప్పుడు ట్రైన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడే పెడతా ఉన్నారు. ఒకటి నాకు, ఒకటి నీకు. ఒక కర్రీ పఫ్ నాకు, ఒక కర్రీ పఫ్ నీకు, ఒక జిలేబీ నాకు, ఒక జిలేబీ. ఈరోజు మందలు ఏంటంటే మామ, నైట్ మేము 3:30కి దిగుతాం. మా కంపెనీ నుంచి ఇంకో 2 కలబుర్గికి వస్తున్నారు అనమాట. వాళ్ళు కూడా ఇదే రోజు ట్రైన్ ఎక్కుతారు. ఇంకో 1-2 అవర్స్లో ఎక్కుతారు ట్రైన్. వాళ్ళు 1:30కి దిగేస్తారు, నైట్ 1:30కి. మేము 3:30కి వెళ్ళి వాళ్ళని కలుసుకుంటాం. నలుగురం కలిసి ఇంకా హోటల్ తీసుకొని రెస్ట్ తీసుకుంటాం అనమాట. ఈరోజు ప్లానింగ్ అయితే అదే. మైక్ తీసుకుందామని ప్లానింగ్లో ఉన్నాను. నా వాయిస్ ఎలా వస్తుందని కమెంట్ చేయండి. తీసుకోవాలా వద్దా మైక్, మీరు చెప్పేదాన్ని బట్టి తీసుకుంటాను. పరిగిస్తా వచ్చా మీకు చూపడానికి కావేరీ నది. నీళ్ళు ఫుల్గా ఉన్నాయి. ఫోన్ పడిందిరా అంటే ఇంకా అస్సాం. కిందకి చూస్తుంటే నిజంగా అన్నీ ప్యాక్ అయిపోతాం. ఇప్పుడే పడకేసుకున్నామా, పడుకుందామని. ఎంతసేపు బయట ఉందామని నాకు ఒకటి కనిపించింది, మీకు చూపిస్తా. దీని గురించి మాట్లాడుతున్నా. పాపం ఎవరో తిని ఏదో వేసినట్టున్నారు. వాష్ కూడా చేయలేదు. లాస్ట్ టైం ఎప్పుడు చేశారో కూడా తెలియదు. ఇంకా మురికి దుప్పటి పక్కన పెట్టేసా, దాన్ని తాకాలం కూడా లేదు. ప్రజెంట్ వేట జరుగుతుంది మా వేట. ఏం తిందామని బెంగళూరులో పెట్టుకుంటున్నాం. నేను ఇది పెట్టుకుంటున్నాను మామ, మటన్ బూనా రైస్ రెగ్యులర్ 340.
సేమ్ ఇదే రూట్లో నేను ఇంతకుముందు ట్రావెల్ చేశాను వందే భారత్లో, ఎక్కడి నుంచి కోయంబత్తూరు నుంచి ధర్మపురికి. అప్పుడు కూడా సేమ్ ఇదే రూట్, కానీ ఇప్పుడు ఇంకా చాలా బాగుంది క్లైమేట్ వల్ల. ఆర్డర్ పెట్టేశాడు మా ఒకటి మటన్, ఇంకోటి చికెన్ అంట. 650 రూపీస్, 10% ఆఫ్ వచ్చింది. 68 రూపీస్ ఆఫ్. 3:14కి వస్తుంది బెంగళూరు క్యాంట్లో. చూద్దాం ఆన్ టైం వస్తుందా లేదా. ట్రైన్ కొంచెం లేట్ నడుస్తుంది. ధర్మపురి కూడా వచ్చేసింది మా. ప్రజెంట్ టైం వచ్చి 1:20 అవుతుంది. ఇప్పుడు లైట్గా ఆకలి స్టార్ట్ అయింది. చూడాలి బెంగళూరు ఒక 3కి వస్తుంది. పక్కనే హైవే, ట్రాక్ పక్కనే, అటుపక్క కొండలు ఏముంది కదా. అంతా ఇటు ఇష్టం అయిపోయింది మామ, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు ట్రైన్. ఇప్పటికే 1 అవర్ లేట్. కర్మేలరం అంట. ఇప్పుడు వచ్చింది మామ బెంగళూరు క్యాంట్. మన ఆర్డర్ ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలి. ఇప్పుడు తెచ్చిచ్చాడు మామ ఫైనల్లీ. 1.5 అవర్ లేట్కి వచ్చింది. ఫాస్ట్ సోస్. ఇది నాదే మటన్. స్మెల్ బాగుంది మామ. స్మెల్ బాగాలే. దీనికి ఇంత రేటరా? ఎట్టుంది మామ? సూపరా. మీకు కూడా దగ్గరలో ఫాస్ట్ ఫుడ్స్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. పేరు వచ్చి మటన్ బూనా రైస్ బౌల్ అంట. బిర్యానీ విషయానికి వస్తే మామూలుగా లేదు, సీరియస్గా చాలా బాగుంది. మటన్ పీస్ కూడా చాలా మెత్తగా ఉంటుంది, బాగా ఉడికింది అనమాట.